ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ ఒకటి వీడియో తీసి అప్లోడ్ చేసినా కదా, ఎక్కువ రీచ్ అయితే కాలేదు, అంటే నేను అనుకున్నంత రీచ్ అయితే కాలేదు. ఇప్పుడైతే ఇంకో వీడియో తీసినాను, ఆల్రెడీ బాగా వచ్చేసింది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్పెక్ట్ చేసిన కనీసం అంటే 50K అన్న రావాలని నేను అనుకుంటా. ఇంతకుముందు ఫస్ట్ వీడియోకి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన 1 మిలియన్ అనుకున్నా, అంత కూడా ఏది రాలేదు. ఈ వీడియో కన్నా కనీసం 50K అన్న వస్తాయి వ్యూస్ అనేసి అయితే అనుకుంటాను. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. తలకాయ నత్తాను రోజు పండుకుందాం. A few moments later. ఇక్కడ కూర్చున్నాము నా సెట్ కింద బాగా చల్లగుంది. వీడియోలు చూద్దాము. ఆ పిల్లోడు ఎవడో పండుకున్నాడు, సెల్ ఉంది జోయిలో, తీసుకొని లేచినాక అంగలాపిద్దాం. A few moments later. గిన్నిస్ బుక్ లోనే బిగ్గెస్ట్ ఏరిపోక్ ఇన్ ద వరల్డ్ అవార్డు ఉంటుంది కదా, అది ఖచ్చితంగా నీకే దొరుకుతుంది. మాకేం ఎవరు నువ్వు ఇప్పుడు పెట్టి అనుకున్నా పండుకుంటే మాకేం సంబంధమా? ఎవరు లేరు, మీరిద్దరుంటే ఇప్పుడు వచ్చా ప్రశాంతంగా ఉంది, పార్క్ లోకి వచ్చాం కూర్చున్నాం. పని పాట లేదురా మీకు, పని పాటలో పలుగుడు చుట్టుపక్కల ఎవరు లేరు, మీరిద్దరు ఉన్నారు. చుట్టుపక్కల ఎవరు లేకపోతే చుట్టుపక్కల ఉన్నాడు. మమ్మల్ని ఏంటి అడుగుతావు? మీరే బ్రో వెళ్ళాక మేము చల్లగా వచ్చి కూర్చున్నాము. మర్యాద చెప్పండి, పిల్లాడు పెట్టినారు బ్రో. మర్యాద ఎలా? ఎవరికి ఇస్తాను మర్యాద? ఎవడు అసలు నాకు మరి ఎందుకురా నీకు చెప్పాడు బ్రో? ఎవరు చెప్పు, నన్ను అడిగే చెప్పు. ప్రశాంతంగా ఉందని వచ్చి కూర్చున్నాం. ఎవరప్పా? మేము ఏందో మీరు సెట్ కింద బాగా చల్లగా ఉందని కూర్చుండే వచ్చాము. తప్పు అయిపోయింది. ఓ నిమిషం సెల్ ఫోన్ సెల్ ఫోన్ చేసుకుని తీసుకుంటా, దొంగతనం చేసినా అన్నావు. మేమేంటికి ఇస్తాం సెల్? నా తప్పేంది కదా, ఫోన్ చేసుకొస్తాను. ఫోన్ చేసుకొని ఇస్తాను. తాగినావా మందు దేనికి? ఏం సాధిస్తారా మీరు మందు తాగి? మాకు నమ్మకం లేదు. మళ్ళీ ఏందో మాసం మాట్లాడు. ఫోన్ చేసుకొని నా కాల్ చేసుకొని ఇస్తాము. ఫోన్ అంటే ఫోన్ చేసుకొని ఇస్తాను. మీ వాళ్ళని పిలిపిస్తావు, ఎవరన్నా పిలిపించుకో. హలో, ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా ఈ పార్క్ లేక రేట్కి బిరిమిర్రా అర్జెంట్ రమ్మని బిరిగ్గా. మాకే టైం పాస్ కి వచ్చినాం మేము. ఏంటి బ్రో అంత మాట ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ జోలో పెట్టుకో, మళ్ళా ఆ చెల్లి కూడా వాందంటాడు. రమ్మని ఏం భయపడతావు? ఏమే రమ్మను ఏమే అయిపోయినా పనుకోండి. ఎవరు లేరు నాకు చుట్టుపక్కల. పనుకోండి నిమ్మలంగా, సెల్లు జోలు పెట్టుకొని. వీళ్ళిద్దరు వచ్చి సెల్లు లేదు, ఇంకా లేస్తాను. వీళ్ళిద్దరు ఫోన్ అండి మా వాళ్ళే. ఫోన్ అండి. మేము ఇది పార్క్,
అందరూ వస్తారు. సరేలే ఇప్పుడు మా వాడు పనుకొని మీరు ఇద్దరు ఉన్నారు కదా. కాదు మేము తీసుకున్నామని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? సారీ అండి, లేదు, నో ఛాన్స్. మీ ఫోన్ ఇక్కడ, మీ సెల్ ఫోన్ ఇక్కడ అని చెప్తా. మీ సెల్ ఫోన్ ఇక్కడ ఏంటికి ఇస్తాం? సెల్ ఫోన్ మీరే పండుకుంటారు. సెల్ పోయిండేది మీదే మాదా? మాదే. మీరు పోయినప్పుడు మా సెల్ ఏంటికి ఇస్తాం? సెల్ పోయిండేది మీదే మాదా? మాదే. మీరు పోయినప్పుడు మా సెల్ ఏంటికి ఇస్తాం? అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. మేము ఫోన్ చేసుకుంటాం. మీ సెల్ ఉంటే మా సెల్ ఆడని తెలుస్తుంది కదా ఇదే. ఎవరికి? మా సెల్కే ఇప్పుడు ఫోన్ చేసి ఇచ్చినా కదా. ఫోన్ చేసిన రామమ్మ ఫోన్ సెల్ పోయిందని వచ్చిండే. మన అదే ముందు నీ సెల్లుకే ఫోన్ చేసుకుంటే నీకు తెలిసిపోగదా యాడుండేది? ముందు నీ సెల్లుకే ఫోన్ చేసుకుంటే నీకు తెలిసిపోగదా యాడుండేది? మారవా ఉత్తర కుమారా నువ్వుగా వాళ్ళకి ఫోన్ చేయాలా? మన నీ సెల్ ఉంది కదా, నీ సెల్ లో నుంచి ఫోన్ చేయి. ప్రశాంతం కూర్చున్నామని వచ్చింది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. చెయ్యి. ఏమి ఎవరికి ఫోన్ చేస్తాయి? మనం ఏమి ఎవరో దిగపోయింటారు మా మీదకి వస్తే ఎట్లా? మీరిద్దరు మీరిద్దరే కదా ఉండేది. మీరిద్దరు ఉన్నారు. ఎట్లా పోతే సెల్ ఎవరన్నా వచ్చినారా? ఆ పిల్లోడు ఎప్పుడు పనుకున్నాడో మాకు తెలియదు. ఎవరు లేరు. ఇచ్చుకోపోండి. మీరే తీసుకున్నట్లు. ఇచ్చుకోపోను అంటే మీరే తీసుకున్నట్లే కూడా. ఇచ్చుకోపోను అంటే మీరే తీసుకున్నట్లే కూడా. ఇచ్చుకోపోను అంటే మీరే తీసుకున్నట్లే కూడా. ఇచ్చుకోపోండి. మేము తీసుకున్నాం కదా, ఇచ్చుకోపోండి. మీ దగ్గర ఉంది అనుకుంటా. ఇచ్చుకోపోను అంటే మీరు ఏమని తీసుకున్నారు అని. అసలు మీరెవరప్పా? రే, నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? యా ఊరు మీద? మాది గంటాపురం. గంటాపురమా? మన గంటాపురం నుంచి ఇటుకు వచ్చినాం. ఏదో పార్క్ లేక వచ్చినావు. నువ్వు పండుగలోకి వచ్చినావు. పార్క్ లేక ఆయన ఎడరంతా ఏం సాధిస్తారా మీరు మందు తాగి? పనుకున్నాడు. సరే సెల్ ఎట్లా పోతుంది? మీరిద్దరే అంటే మేము తెంగేసినావా? మీరిద్దరే ఉన్నారు పక్కన. ఊరు లేరు పక్కన. అట్లా కాదు. ఇప్పుడు ఈడ చెట్టు కింద చల్లగా ఉందని మేము కూర్చునే వచ్చి మేమే తెంగేసినట్టు. మీరిద్దరే ఉంటాయి. మా వాడు చెప్తున్నాడు వాళ్ళిద్దరు కరెక్టే. నువ్వు పనుకోండేది నువ్వు ఎంతమంది వచ్చిపోయి ఉంటారో అది నీకు తెలుసా? అది కూడా కరెక్ట్ కదా సార్. మళ్ళీ మేమిద్దరం ఉంటామని నువ్వు వచ్చినావా పనుకునే మనకేం ప్రూఫ్? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వు పండుకున్నప్పుడు ఎంతో మంది తిరిగింటారు. నువ్వు చూసినావా అదేమన్నా? ఎంతో మంది తిరిగింటారు పార్క్ అన్నాక. నువ్వు చూసినావా అదే? తీసుకోలేదా? నేను తీసుకోలే. కేసు పెడతాను. ఇష్టం అదే. తీసుకుంటే మీ ఊరెవరు? మాది శంకర్ నాగింపల్లి. ఆ పేరు ఎవరు అడ్రస్ అన్నీ చెప్తే మేము ఒకసారి సెల్ లో కంప్లైంట్ ఇచ్చి మీ ఊరు ఏదో చెప్తే పోలీసులు. శంకర్ నాగిన్పల్లి. మీ పేరు? నా పేరా? అంతే. శంకర్ నాగిన్పల్లి. మీ పేరు? నా పేరా? అంతే. ఇది నేను చూడలే. నువ్వప్పా? నా పేరు అరే ఏంట్రా ఇది? కేసు పెడదాం అంతే. ఏం కాదు. పదంపా పెట్టుకో. 12 seconds later. బ్రో క్రా కాదు. యా ఊరు నీవే? కాదు. ఇప్పుడు పార్క్ లో ఎంతో మంది ఉంటారు. నువ్వు సెల్ అట్లా పెట్టుకొని పండుకుంటే అవుతుందా? పెట్టుకోండి అట్లేగా జాగ్రత్త. మేము మామూలుగా వీడియోలు తీస్తాంటాం. ఫ్రాంక్ వీడియో ఇది. ఫ్రాంక్ అద్ద కెమెరా ఆడు చూడే. మళ్ళీ ఎస్ఐకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. కంప్లీట్ ఇద్దాం అనుకోండి. ఇంకా మేము అంత దూరం దాకా పానేంలే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏంలే ఫ్రాంక్ వీడియో. ఎందుకంటే అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు నీకు జరిగిండేది రేపు పొద్దున ఎవరికైనా జరగచ్చు. ఇది పార్క్ అన్నాక ఎంతో మంది వస్తా అంటారు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు పండుకోవద్దు. ఫోన్ చేసింటే నేను అమ్మంది ఫోన్ ఎత్తలే. అంటే బాధ కదా బ్రో. ఎవరికైనా బాధే. మా సెల్ పోయినా బాధే. ఫ్రాంక్ చేసుకుంటా సెల్ పట్టు. రేపు పొద్దున పార్క్ లోకి వచ్చినప్పుడు పండుకోవద్దు. సరేనా? ఫ్రాంక్ ఎట్లా అనిపించింది ఒకసారి చెప్పండి. బాగా చేసినారు బ్రో. మొత్తానికి అయితే మా సెల్ ఇచ్చినారు. కేసు పెడదాం అనుకోండి. ఎన్నికి పిలిచి ఇచ్చినారు బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇంటికా చేతిలోకి వచ్చా చచ్చిపోతుంటా. ఛానల్ కి సబ్స్క్రైబ్. P1 Star యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఫ్రెండ్స్ మీకు కూడా ఈ ఫ్రాంక్ వీడియో ఎలా అనిపించిందో ఎలా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతో అంత షేర్ చేయండి ఖచ్చితంగా. అందరికి
థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేయండి, ఇలాగే ఇంకా ఎన్నో వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ అందరికీ, సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.